అతనికి మెరుపులాంటి ఆలోచన కలిగింది. వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు. మీరా వచ్చి బస్టాండ్‌లో నిలబడింది. వీధి లైట్లు అప్పుడే వెలిగాయి. బస్టాండ్‌కి 10 గజాల దూరంలో కిల్లీ బడ్డీ ఉంది. అక్కడే కాస్త పక్కన శేఖరం మీరా రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మీరా ముఖం రోషంతో, అవమానంతో ఎర్రగా కంది ఉంది. శేఖరం విసిరిన ప్రతి మాట మీరా గుండెల్లో శూలంలా దిగబడింది. బరి తెగించిన వాళ్ళట. తను పెద్ద బుద్ధిమంతుడైనట్లు, తన వల్ల ఏ తప్పు లేనప్పుడు జ్యోతిని గట్టిగా బుద్ధి చెప్పొచ్చుగా. పెళ్ళికొడుకులా వాళ్ళింటికి వెళ్తూనే ఉంటాడు. అంతా నటన. ఆ సంగతి అరుణకి చెప్తుందేమో. అన్నగారికి వాళ్ళకి తెలుస్తుందని భయం. అందుకే తనకేసి అలా మిర్రి మిర్రి చూస్తాడు. అసలు తను అరుణకి చెప్పాల్సింది. జలుబు వదులును. వాళ్ళ గొడవలు తనకెందుకని ఊరుకుంటే మహా ఎగిరిపడుతున్నాడు. అరుణ ఎదురుగా నవ్వుతూ ఉండటానికి మీరా చాలా శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. అసలే అరుణ బాధపడుతుంది. అన్నగారి మాటలు తనకి వినపడ్డాయేమోనని. అసలు ఏడ్చి ఉంటుంది. కళ్ళు, ముక్కు ఎర్రగా ఉన్నాయి. అన్నగారు వెళ్ళిన కాసేపటికి గాని తన దగ్గరికి రాలేదు. అయినా అరుణ ఏం చేసింది? అలా అరిస్తే రావటం మానేస్తాననుకుంటున్నాడేమో. అతగాడికి భయపడాల్సిన అవసరం తనకేం లేదు. తనేం చేసిందని ఇతగాడికి భయపడాలి? ఇదిగో చూడండి. ఉలిక్కి పడింది మీరా. ఎవరా అని చూసి. తొట్రుపడి వెంటనే ఒద్దుకుంది. శేఖరం చూపులు పదునుగా ఉన్నాయి. మీరా మొహం తిప్పేసుకుంది. మిమ్మల్నే. మీరెంత ప్రయత్నించినా అరుణ మీ ముఠాలో చేరదు అన్నాడు కఠినంగా. అతనికి జవాబు చెప్పాల్సిందేం లేనట్లుగా మీరా మాట్లాడలేదు. అతను అడుగు ముందుకేసి మరింత కఠినంగా అన్నాడు. మీకు వినిపిస్తోందా? అరుణ మీతో స్నేహం చేయటం నేను హర్షించను. అరుణ మాటగా చెప్తున్నాను. అందుకని అందుకని రోషంగా, హేళనగా కస్సుమన్నట్లుంది మీరా. మీరు మా ఇంటికి రావద్దు. అరుణ చెప్తే అలాగే మానేస్తాను. చాలా నిర్లక్ష్యంగా అంది మీరా. అరుణ బదులు నేనే చెప్తున్నాను. అరుణ చెప్పదు. కస్సుమన్నట్లు అన్నాడు శేఖరం. అయితే లాభం లేదు. ఎందుకు లేదు? ఎలా ఉండదో నేను చూస్తాను. ఆవేశంగా అన్నాడు శేఖరం. శేఖరం అలా ఆవేశపడుతుంటే మీరాకి చాలా హాయిగా, వినోదంగా ఉంది. మీరా ముఖంలో రోషం కాస్త సడలి, కసితో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంది. దూరంగా బస్సు వస్తుంది. శేఖరం కేసి తిరిగింది. ఎందుకు లేదా? అరుణ నా ఆరో ప్రాణం. అరుణ రావద్దని చెప్పొద్దు. చెప్పినా నేను నమ్మను. అలా అని అప్పుడే ఆగిన బస్సు కాస్త ఎదురుకు వెళ్ళి ఆగటంతో పరుగులాంటి నడకతో వెళ్ళి ఎక్కింది. శేఖరం గుప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. జడ ఊపుకుంటూ గబగబా నడిచి వెళ్తున్న మీరాని మింగేటట్లు చూడటం మినహా ఏం చేయలేకపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. ఆ జడ సగానికి కత్తిరిచ్చేస్తే సగం పొగరు, గర్వం తగ్గును. అంత కోపంలోనూ తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. రాఘవరెడ్డి వస్తానని రాసిన ప్రకారం రాలేదు. అతను ఎందుకు రాలేదా అని శేఖరం అనుకోసాగాడు. ఎందుకు రాలేదో ఉత్తరం వస్తుంది కదా. 2 రోజులు చూసి తనే వెడితే మంచిదేమో అనుకున్నాడు. ఇంటి నిండా చుట్టాలొచ్చి దిగారు. దాంతో అరుణ తన గది విడిచి ఇవతలకి రావటం లేదు. వదినగారు మాట్లాడదు. ఆ వచ్చిన వాళ్ళు సుందరి తల్లి, కుసుమ చెల్లెలు, పిల్లలు, అక్క పిల్లలు వచ్చారు. సుందరి తల్లి అరుణకి తెలియకపోయినా కుసుమ అక్క చెల్లెలు తెలిసిన వాళ్ళే. వాళ్ళు అరుణతో అంతగా మాట్లాడరు. అసలు ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళతో తప్ప మాట్లాడరు. శేఖరం అలా కేకలేసినప్పటినుంచి అరుణకి దిగులుగా ఉంది. ఏమిటి ఎప్పుడూ లేనిది అన్నయ్య అలా కేకలేశాడు. ఇంటికి వచ్చిన వాళ్ళు తను పొమ్మంటుందా? అయినా అసలు ఎవరూ ఇంటికి రాకూడదనే స్వభావం కలవాడు కాదే. ఎందుకిలా కేకలేశాడు అని బాధపడసాగింది అరుణ. కుసుమ చెల్లెలు భర్త దిగారు. కెనడా వెళ్ళిపోతుంది.
ఆమె భర్త కెనడా వెళ్ళి 7-8 నెలలయింది. నువ్వు మా అబ్బాయిని ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే ఉంచుకో అంది చెల్లెలు. తన పిల్లని ఎక్కడ పెంచుకోదోనని కుసుమ అక్కయ్య వచ్చింది. ఆవిడికి 9 మంది సంతానం. అందులో 6గురు ఆడపిల్లలు. పెద్దబ్బాయి పీయూసీ పాసై 4 ఏళ్లయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఆ అబ్బాయి చిన్న ఉద్యోగం చేయనంటాడు. కనీసం 300 కన్నా లేకపోతే ఎలాగా? టీ నీళ్ళన్నా తాగాలా అంటాడు. ఒకప్పుడు వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళే. ఇప్పుడేం లేదు. కళ్ళు తెరిచి చూసుకునేసరికి 9 మంది సంతానం కళ్ళెదుట మిగిలారు. ఆడపిల్లల్లో ఒక పిల్లని కుసుమ పెంచుకుంటానన్నది. ఆఖరి పిల్లకి 5 ఏళ్లు. ఆ పిల్లనే పెంచుకోవాలని కుసుమకి. అదే ఆఖరి పిల్ల. ఆ పిల్లని వదలడం ఆ భార్యాభర్తలకి ఇష్టం లేదు.